కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ చేరుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసిన తర్వాత ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే 2 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 2 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారు. వారి భేటీ ముగిసింది. మరొక పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాలు సిద్ధార్థ్ అందిస్తారు. ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక, ఢిల్లీ పట్టణంలో 2వ రోజు సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ రోజు ఉదయాన్నే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో కూడా సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పైగా కూడా నేతలతోని అనేక అంశాలపైన చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, కులగణనకు బీసీ కులగణనకు సంబంధించిన అంశాలతో పాటు ఇక కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళకి కేటాయించాల్సిన శాఖలపైన పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. శాఖలకు సంబంధించి ఎలాంటి శాఖలు కేటాయిస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఇతర మంత్రుల దగ్గర ఉన్న శాఖలలో పలు మార్పులు చేస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా ఈరోజు చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మొత్తం 3 కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గడ్డం వివేక్ కావచ్చు, అదేవిధంగా వాకటి శ్రీహరి కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, వీరందరికీ కూడా సామాజిక న్యాయం చేస్తూనే వారందరికీ సామాజిక న్యాయంలో భాగంగా మంత్రి పదవులు కేటాయించామనేది కూడా ఏఐసీసీ చూస్తుంది. అందులో భాగంగానే నేతలకు కూడా వివిధ శాఖల్ని కేటాయించాల్సిందిగా కూడా ఇప్పటికే సీఎంకు కొంత సూచన కూడా చేశారు. వారికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుందనే అంశంలో కూడా కొంత లోతైన అధ్యయనం చేశారు. ప్రధానంగా నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, కొంత ఉదయం నుంచి కూడా కొంత శాఖలకు సంబంధించిన అంశాలను కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఏ శాఖలు ఇవ్వాలనే అంశాలపైన కూడా కొంత క్లారిటీ వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఇంట్లోనే ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కొంత అటు అధికారులతో కావచ్చు, శాఖల పరంగా కావచ్చు, తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ఎవరికి ఏ శాఖలు అలర్ట్ చేయాలనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇక ఇప్పటి వరకు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు కావచ్చు, వారి వద్ద ఉన్న శాఖల్లో కొంత మార్పులు చేయాల్సిందిగా కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించి కొంతమంది నేతలంతా కూడా మంత్రులలో శాఖల పనితీరు కావచ్చు, వారి యొక్క శాఖల పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం కానీ, ఒక్కొక్కరికి 2 నుంచి 3 శాఖలు ఉన్నప్పుడు కొన్ని శాఖల పనితీరు మెరుగ్గా లేదనే అంశాన్ని కూడా అధిష్టానం ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తుంది. ఆ అంశంలోనే మీనాక్షి నటరాజన్ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మంత్రులు వారి యొక్క శాఖల్లో ఏ విధంగా రాణిస్తున్న అంశానికి సంబంధించి కూడా కొంత ఏఐసీసీకి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం, కొత్తగా మంత్రులు చేపట్టిన వారికి శాఖల కేటాయింపుతో పాటు ఇతరులకు శాఖల మార్పులకు సంబంధించిన అంశంలో ఎవరెవరికి శాఖల మార్పులు చేస్తారనేది కూడా కొంత ఇప్పుడు ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అనేక మంది కాంగ్రెస్ సంబంధించిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా నిన్న రాత్రి అంతా కూడా ఆయన సమావేశం అవ్వడం, నిన్న సాయంత్రం ఆయనతో అనేక అంశాలపైన చర్చించడంతో పాటు రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు పెట్టేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వాటికి తేదీలను కూడా కార్యజేయాల్సిందిగా కూడా నేతల వద్ద వారికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మరోవైపు హుటాహుటిన ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వస్తున్నట్టు సమాచారం ఉంది. 5 గంటలకైనా హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. 7 గంటలకు ఢిల్లీ చేరుకున్న అనంతరం కూడా అధిష్టానం పెద్దల్ని కలుస్తారా, లేదంటే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాఖల మార్పులు కావచ్చు, కొత్తగా వచ్చి వారికి శాఖల కేటాయింపుకు సంబంధించిన అంశంలో ఏమైనా సూచనలు చేస్తారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా అయితే మారింది. ఒకవేళ ఈ రాత్రికైనా ఢిల్లీ రాగానే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసే అవకాశాలు కూడా కొంచెం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శాఖల కేటాయింపుకు సంబంధించి రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఏమైనా శాఖలకు సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, లేదంటే రాష్ట్రంలో ఏ విధంగా పార్టీని స్ట్రెంథనింగ్ చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపైన చర్చ జరుగుతారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో ఉన్నారు. దాదాపు 2 గంటల పాటు కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, కేసీ వేణుగోపాల్తో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే ప్రధానంగా శాఖల మార్పులే కాదు, ఏకంగా పీసీసీ కార్యవర్గానికి సంబంధించిన అంశాలు ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీ రిలీజ్ చేశారు. నిన్నంతా ఉపాధ్యక్షుల కమిటీలను రిలీజ్ చేశారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో పాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్లను కూడా నియమించాల్సిన అవసరం దాదాపు 7.5 కాలం పాటు కూడా ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా పార్టీలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు అటు కార్పొరేషన్లకు సంబంధించిన అంశాలు కూడా కొంత అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కార్పొరేషన్లకు సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ ఇస్తారనేది కొందరు ఎదురు చూస్తుంటే, మరోవైపు
పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన అంశంలో కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. నిన్న ఏఐసిసి జనరల్ సెక్రటరీని కేసీ వేణుగోపాల్తో సమావేశం అయిపోయిన అనంతరం కూడా నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ ఒక లిస్టును కూడా విడుదల చేసింది. ఆ లిస్టులో ప్రధాన కార్యదర్శితో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన అంశంలో కూడా కొన్ని ప్రకటనలు చేసింది. అయితే తాజాగా మరికొన్ని కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఈరోజు సమావేశం జరుగుతున్న సందర్భంలో ఆ రాష్ట్రంలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా ఆ అధ్యక్షుడు మాట్లాడినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి ప్రధానంగా శాఖల పరంగా జరుగుతున్న పనితీరు కావచ్చు, శాఖల్లో మార్పుల అంశాలు కావచ్చు, వారితో కూడా కొంత చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం సీఎం 23 తుగ్లక్ రోడ్లో ఆయన నివాసంలో ఉన్నారు. శాఖలకు సంబంధించిన అంశంలో ఏ విధంగా డైరెక్షన్ తీసుకోవాలి, రేపటిలోగా శాఖలను కొత్తగా మంత్రి పదవి చేపట్టిన వారికి శాఖల కేటాయింపుతో పాటు పలువురికి మార్పులు చేర్పుల అంశాలపైన కూడా సుదీర్ఘంగా అయితే ఆయన నివాసంలో అయితే చర్చ జరుగుతుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ సతీష్.